పేరు హరిత అండి. నేను పొదలకూరు నుంచి వచ్చాను. గీర్వాణ అక్క వల్లి ద్వారా నేను అమ్మ దగ్గరికి చేరడం జరిగింది. పోయినసారి గురు పౌర్ణమికి నేను వచ్చానండి. అప్పుడు అక్క వాళ్ళకి ఆత్మనామం ఇచ్చారనమాట. అసలు ఈ ఆత్మనామం అంటే ఏంటి అంటే, నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే, దేహంతో వచ్చిన పేరైతే ఇప్పుడు ఈ జన్మతో క్లోజ్ అయిపోతుంది. ఆత్మనామంగా ఇచ్చింది జన్మ జన్మల పరంగా ఉండిపోతుంది. మనకంటూ గురువుల దగ్గర ఆ సృష్టిలో ఒక ఐడెంటిటీ ఏర్పడిపోతుంది అని అర్థమైంది. అది కరెక్టా కాదో తెలియదు, కానీ నాకు అలా అనిపించింది అన్నమాట. అయితే నేను ఇప్పుడు మీకు ప్రేయర్ చెప్తానండి. నేను చాలా బాగా ఇష్టంగా నేర్చుకున్నాను అనమాట. పోయినసారి వచ్చినప్పుడు నాకు ఇంత కనెక్టివిటీ అయితే లేదు. అమ్మతో ఉన్నారు, సార్ ఉన్నారు, అమ్మ ఉన్నారు, అక్క వాళ్ళు అందరు ఉన్నారు, కానీ వచ్చాను, చూశాను, ఏయో వింటున్నాను, అంతో ఇంతో కొద్దిగా బుర్రకెక్కుతుంది, కానీ దానికి ఒక కరెక్ట్ స్టడీ లేదన్నమాట. అయితే ఈ గురు పౌర్ణమికి అమ్మ బిడ్డగా వచ్చేసాను. అఖిల అఖండ బ్రహ్మాండ దివ్య తేజ పురుషోత్తమ సద్గురు సచంద్ర దేదీప్య సహస్రదళ పద్మపాదంబుల సవినయంబున శిరంబున దాల్చి విశ్వహృదిని నేనై తానేనైన వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వమతిన సదా నమో దక్షిణ నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా దక్షిణామూర్తి సమారంభం నారాయణ వ్యాస గురు మధ్యమాం ఆదిశంకర పర్యంతం వందే గురు పరంపరాం ఆదిశంకర సమారంభం సద్గురు విశ్వపూర్ణ స్వరూప సాక్షి సద్గురు జ్యోత్స్నా పరిమళ పరిపూర్ణేశ్వరీ గురు మధ్యమాం సద్గురు సత్యపూర్ణ జ్ఞాన సాక్షిణ్య మహాత్మా పర్యంతం వందే గురు పరంపరాం సమస్త విశ్వహృదయ సద్గురువుల సచంద్ర సంజీవ జ్యోత్స్నామృత ధారయ 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 సమస్త జీవ పాంచభౌతిక దేహస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి వర్ధయ 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 శ్రీ గురు చరణం స్మరణం శరణం శ్రీ గురు హంస మంత్ర తన్మయ చింతనం ఇహ పర సౌఖ్య కైవల్య పరమపదం జగద్గురు శ్రీ విశ్వపూర్ణ కైవల్య సచ్చిదానంద స్వరూప సాక్షి నమో భగవతే జ్యోత్స్నా పరిమళ పరిపూర్ణేశ్వరియే జగద్గురు శ్రీ సత్యపూర్ణ జ్ఞాన సాక్షిణ్య మహాత్మా పాదం పూజయామి మమ సర్వాంకిత ఆత్మార్పణం సమర్పయామి. ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మాభివందనాలు. ఈ ప్రేయర్ని 1 year క్రితం వాణక్క రాసి నాకు ఫోటో పెట్టిందనమాట. అప్పుడు గ్రూప్లో లేను, నేను అంత దుర్మార్గంగా డిలీట్ చేసేసిన. కానీ
ఇప్పుడు ఎంత ఇష్టంగా పెట్టుకున్నానంటే అమ్మ నాతో కనెక్ట్ అయి ఉన్నారు, కానీ నేను అమ్మతో కనెక్ట్ అవ్వడానికి నాకు ఈ టైం పట్టిందనమాట. అయితే నేను ఇక్కడికి పోయిన గురు పౌర్ణమికి వచ్చాను. ఇక్కడ ఆత్మనామాలు ఇస్తుంటే ఆ కళ, కాంతి, అర్ఘ్యం సమర్పిస్తున్నప్పుడు ఆ ప్రొసీజరు అంతా ఎంత బాగా అనిపించింది. కానీ నాకు తీసుకోవాలి అంటే బాగుంది అంతే, రావాలి అంటే ఈ టైం పట్టిందనమాట. ఈ గురు పౌర్ణమికి మీ ఆత్మ కుటుంబంలో సభ్యురాలిగా, అమ్మ బిడ్డగా మీ చెంత చేరినందుకు, నేను నేర్చుకుంటున్న విద్య సక్రమంగా కొనసాగేందుకు, నా జన్మ తరించేందుకు, నా జన్మ పరంపరలోని ఇబ్బందులన్నీ తొలగేందుకు నేను అమ్మ దగ్గరికి చేరినందుకు చాలా ఆనందపడుతున్నాను, పరమానందంగా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైందనమాట, అన్నీ ఉన్నా కానీ నలకట, లక్షణంగా స్థిమితమైన ఫ్యామిలీలే, పుట్టింట్లో కానీ అత్తింట్లో కానీ ఏదైనా కానీ ఏ లోటు లేదు, హ్యాపీగా ఒకరికి పెట్టగలుగుతున్నాం, అంత స్వతంత్రత ఉంది, నేనేం చేయాలన్నా చేయగలను, అంతో ఇంతో, ఇప్పుడు ఇంకా బాగా చేయగలను. అన్నీ ఉన్నా కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకేదో కావాలి, ఏదో కావాలి, ఇది కాదు, ఇది కాదు, ఏది కాదు, నలుగురితో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడేది నాది కాదు, కొద్ది కాలమే ఆ తృప్తి అది ఉండేది. లేదా నాతో నేను డ్రాయింగ్తోనో లేకపోతే ఇంట్లో వంటతోనో ఇష్టమైన ఫుడ్ని ప్రిపేర్ చేయడంలో, తినుబండారాలను ప్రిపేర్ చేయడం ఇక్కడుందా, నాకు కావాల్సింది ఇక్కడుందా, లేదు. పోనీ భర్త పిల్లలతో లేదా పిక్చర్తోనో పార్క్తోనో గడుపుతున్నాను, అక్కడుందా, లేదు, అది కూడా తాత్కాలికమే. సరే ఇవన్నీ కాదు, ఒక మంత్రం జపం అంటున్నారు. సరే ఇది మనకు ఇస్తారో ఈరో తెలీదు, అయినా ఇవన్నీ కాదు, ఎక్కడో ఏదో ఉంది, దాన్ని పట్టుకోవాలి అని చెప్పేసి ఒకసారి మా ఇంటి ఎదురుగా కృష్ణ మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి మా గురువుగారు, రోజు ఇవన్నీ క్లాస్ చెప్పే గురువుగారు, వాళ్ళ గురువుగారిని తీసుకొచ్చి ఆయన మంత్రం ఇస్తుంటే వెళ్ళానన్నమాట. వెళ్తే వాళ్ళలో ఒక ఆయన అన్నారు, నీకు ఇప్పుడు అవసరం లేదు ఇవన్నీ, చక్కగా నీ ఫ్యామిలీని, పిల్లలు, యోగక్షేమాలు అవి చూసుకో, ఇవన్నీ కానీ చూసుకుంటే ఇది కరెక్ట్ కాదు ఈ ఏజ్లో అన్నారు. అయినా కానీ నా లోపల ఉంది కదా, ఇదంతా కాదు, ఏదో వెలితి, ఆ వెలితి ఎలా పోడద్ది అనేసి వెళ్ళి తీసుకున్నా కూడా అది నాకు వర్కౌట్ కావాలి, అది చేయను కూడా చేయలేదు. కానీ ఆ గురువుగారు అనుగ్రహము, ఆ మంత్రము నాతోనే ఉంది, అదే ఇంత దాకా తీసుకొచ్చింది. ఒక్కొక్కరు పట్టుకున్నంత మాత్రాన్నే నన్ను తీసుకొని వచ్చి శాశ్వతమైన ఆత్మానంద స్థితిలో ఉండే స్థానంలో పడేసింది. సాధనే చెయ్యాలి అంతే, దారి చూపించారు. అయితే ఇదంతా నలుగుతా అన్నాను కదా, మంత్రం కాదు, దేవుడు సేవ కాదు, ఓ పాట కాదు, ఓ పద్యం కాదు, తాత్కాలిక ఆనందాన్నే ఇస్తూ ఉన్నాయి. అంటే ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇది ఏంటి అని అనుకున్నప్పుడు నాకు ఎక్కువ కుటుంబము, బంధాల్లోంచి ఈ జ్ఞానం, బంధుత్వాల్లోంచి ఈ జ్ఞానం వచ్చిందనమాట. మొత్తం బెటాలియన్ ఈ జన్మలో వేసుకొచ్చేసిన, నా ద్వారానే ఉంటూ అన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతూ, కానీ మనల్ని బాధ పెడుతూ ఉన్నారనమాట. అది నాకు బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఏంటిది మన వల్ల ఏ తప్పు లేకపోయినా ఎందుకు ఇలా అందరి వ్యతిరేకత మనకు వస్తోంది? మనకి తిండికి లేదు, గుడ్డకి లోటు లేదు, ఇల్లు వాకిలి అన్నీ, సంఘంలో పేరు ప్రతిష్ట మనం చేయగలిగింది చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళకి ఎన్నంటున్నా వాళ్ళ అవసరాలు మనమే తీరుస్తున్నాం, వాళ్ళకి తోడ్పడుతున్నాం. ఏందిది అయినా ఏందిది? ఇంతమంది ఉన్నా కూడా నీకెవరున్నారు అని అడిగితే నాకు కృష్ణుడు ఒక్కడున్నాడనే మాట తప్పితే వేరేది వచ్చేది లేదన్నమాట. ఇలా ఉన్నప్పుడు అసలు నువ్వు ఉన్నావా ఎవరిని? భగవంతుడిని. నువ్వు ఉన్నావా అనే క్వశ్చన్ లోపల వస్తుంది అన్నమాట. ఎక్కడి నుంచి మనం ఎంత మంచి చేసినా ఎదుటి వాళ్ళకి కనపడకుండా అది చాలా కష్టంగా ఉంది. ఏంటి అని అనుకున్నప్పుడు నువ్వు ఉన్నావా అనే క్వశ్చన్ వచ్చింది.
వస్తోంది చాలా రోజులుగా. మా బాబు చిన్నాడు, వాడు 4థో 5థో చదువుకుంటున్నాడు. వాడు నేను కింద బయట ఖాళీ ప్లేస్లో ఇంటి ముందర కూర్చొని ఆ రోజు అన్నీ సర్దుకుంటా, మేము ముగ్గురం ఒకటి, మా పాప, బాబు, నేను. భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నా, పాటలు నేర్చుకున్నా, ఏదన్నా చెప్పుకున్నా, అన్ని పనుల్లో అవి ఇంక్లూడ్ చేసుకుంటూ అన్నీ జరిగేటివన్నమాట. వాడు నేను చదువుకుంటా, ఇల్లు సర్దుకుంటా, బయట మిట్టంతా సర్దుతా ఉన్నాము. నేను లోపలికి వచ్చా ఇల్లు క్లీన్ చేద్దామని. బాబు బయట ఉన్నాడు. లోపల చీపురు కట్ట తీసుకొని ఇల్లు చిమ్మే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక మూల పెద్ద కప్పు ఉండిపోయింది. ఈ కప్పే కదా, మనుషుల కంటే డేంజర్ ఏం కాదు కదా, విసిగి వేసారిపోయిందనమాట లోపల. మనుషుల కంటే ఇది డేంజర్ కాదు కదా, ఉంటే ఏమవుతుంది అనుకోని కూడా దాన్ని చీపురు తీసి బయటకేసా. అది అట్లా బయటకు వేసానా, గడపకు ఆనుకొని మూరెడు నాగుపా ఉంది. ఆ కప్పని ఇట్లా తీసుకొని వచ్చి అదే ఏదా ప్లేస్లో పడుకునింది. అంటే మనుషులతో వేగిపా అంటే కూడా భయం పోయింది. కాకపోతే ఏంటంటే విషసర్పం కదా, గట్టిగా డోర్ వేసేసి, నాన్న నువ్వు పైకి ఎక్కు, గోడ పైకి ఎక్కేసేయి, ఇక్కడ పాము ఉంది అని చెప్పాను అనమాట. లోపల క్వశ్చన్ ఏంది, భగవంతుడు ఉన్నాడా ఉన్నాడా ఉన్నాడా, ఉంటే చూడు, ఇలా ఉంటే ఎంతటికి ఆయన రియాక్ట్ కావట్లేదు అని ఉందన్నమాట. బాబు పైకి ఎక్కాడు. మా ఇంటి పక్కన స్కూల్ ఉంటుంది అనమాట. ఆ స్కూల్లో వాచ్మెన్ పిలువు నాన్న, చుట్టుపక్కల ఇల్లులు లేవు, దూరంగా ఉన్నాయి. ఆయన కొట్టేస్తాడంటే అసలు అతను రెస్పాండే కాల. పాపం వీడు చిన్నోడు, వెళ్ళి అంకుల్ ఇట్రా, పావుంది పావుంది అంటుంటే అయిపోయింది. తర్వాత బాబు దారిని ఒక ఆయన పోతా ఉన్నాడు, ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఆయన వెళ్ళి అడిగాడు అనమాట, అంకుల్ ఇలాగా మా ఇంట్లో పాము ఉంది, ఒకరెవరు రండి అని. నేను మా బాబుని అరుస్తున్నా, నాన్న నిత్యం చూస్తున్న వాచ్మెన్ స్పందించలేదు, నువ్వు ఆయన పోయి పిలుస్తున్నావు అని అన్నానమాట. కానీ అని అనకముందే ఆయన వచ్చి, దీన్ని అమ్మా నేను పాముల్ని చంపను అనుకున్నాను, పక్కకి తోలేయడానికి ప్రయత్నిస్తానన్నాడు. మీ ఇష్టం, మీకు ఎలా అయితే అలా చెయ్యండి అని చెప్పా. అది ఆ కప్పని నోట్లో కరుచుకో ఉంది కదా, ఆ కప్పని ఇలా పీకుతానే దానికి కోపం వచ్చి వేరే రూమ్లో దూరడానికి ప్రయత్నించింది. ఈ రూమ్లోకి దూరితే మీకు ప్రమాదము, నేను కొట్టేస్తాలే అమ్మా అని అన్నాడు అనమాట. సరే మీ ఇష్టం. కొట్టేశాడు. బయట చెట్టు ఉంటే దాని కింద తీసుకొచ్చి శుభ్రంగా భస్మం చేసేసాడు, పాలు పోసేసాడు. 100 రూపీస్ ఇవ్వబోయా. నేను డబ్బు కోసం రాలేదమ్మా, నీకు అవసరము, నీకు నా సహాయం అవసరం, అందుకని వచ్చాను అని అన్నాడు అనమాట. వచ్చి వెళ్ళిపోయాడు. అంతకుముందు నేను ఆయన చూడలే, అదే చూడటం, ఆ తర్వాత నేను ఆయన చూడలే. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏం రన్ అవుతుండింది, భగవంతుడు ఉన్నాడా ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. అక్కడి నుంచి ఒక్కో క్లారిటీ వస్తూ, కింద పడుతూ లేస్తూ నేర్చుకుంటూ ఆ మదన ఇంకా పెరిగిందనమాట. ఉన్నాడు కదా, ఎందుకు రియాక్ట్ కావు నువ్వు, ఇలా ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు రియాక్ట్ కావు నువ్వు అనేసేసనమాట. ఆ టైంలో కరెక్ట్గా కరోనా పీరియడ్ అనమాట. ఇక్కడికే వస్తుంది కదా లావణ్యలత మేడం, నా డిగ్రీ క్లాస్మేట్ అమ్మాయి, అన్నిటికన్నా మించి నా గురువు, నా సోల్మేట్. తను మళ్ళీ ఫోన్లో కనెక్ట్ అయింది. చాలా రోజులు లేదు పరిచయము, మళ్ళీ కరోనా టైంలో పరిచయం అయిందనమాట. పరిచయం అయ్యి నాలో ఉన్న మదన ఏదైతే జరుగుతుందో అదంతా వింటూ ఉంది. తనకు తోచింది చెప్తూ ఉంది, నాకు ఒకరో తేలికిస్తూ ఉంది, విన్నంతసేపే ఉంటుంది. మళ్ళీ క్వశ్చన్ వస్తుంది అనమాట. కానీ ఒకానొక టైంలో తను నన్ను క్వశ్చన్ వేసింది, అసలు నీకేం కావాలి, ఇన్ని చెప్తూ ఉన్నావు, నేను చెప్తున్నా, కాసేపు అంగీకరిస్తున్నావు, తర్వాత దాన్ని మళ్ళీ మొదలు వస్తుంది, ఏమిటి ఏమిటి అని అడిగిందనమాట. నాకే తెలియకుండా నాలోంచి నాకు నేను కావాలి అని తనని అడిగానమాట.
ఆ రోజు నుంచి నాకేం కావాలో దాని వైపు అద్భుతమైన ప్రయాణం జరగడం మొదలుపెట్టింది. అంటే ఎక్కడ నన్ను నేను మార్చుకోవాలి అంటే గుణాలల్లో మార్పు చేసుకోవాలి, అరిషడ్ వర్గాలలో మార్పు చేసుకోవాలి. ఈరోజు కోపం అణిచిపెట్టేసుకుంటే అది నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే బ్లాస్ట్ అయిపోతుంది. ఇది కాదు అణగదొక్కడం కాదు. ఏంటంటే వాటిని అర్థం చేసుకోవాలి. వాటిని ఏ పాళ్ళల్లో నువ్వు ఉపయోగించుకోవాలి, ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి, అసలు ఉపయోగించుకోవాలా వద్దా, వీటన్నిటికీ క్లారిటీలు ఇస్తూ ముందు తను నా చేత చేయించింది ఏంటంటే క్షమాపణ. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నన్ను నా ద్వారా అందరు బాగుపడి మళ్ళీ నన్ను వాళ్ళకు పోయి క్షమాపణ చెప్పమంటావా నువ్వు, అసలు ఎక్కడ న్యాయం ఇది అని క్వశ్చన్ అన్నమాట. ఆ క్వశ్చన్ నుంచి దానికి సమాధానం చెప్తూ అసలు క్షమాపణ అంటే ఏంది, నువ్వెందుకు చెప్పాలి, చెప్పిన తర్వాత నువ్వు ఎట్లా ఉంటావు అని చెప్పి అన్నీ వివరిస్తూ చివరికి ఈరోజు మనస్ఫూర్తిగా నన్ను నేను క్షమించుకుంటూ, అలాగే ఏదన్నా కోపం వచ్చినప్పుడు కరెక్ట్ కదా ఇది, అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నారు, నేను నేర్చుకోవడానికి వచ్చా, వీళ్ళ నుంచి నేనేం నేర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళని క్షమించడం, అంతకన్నా ముందు నన్ను నేను క్షమించుకుంటూ ఒక శాంత స్థితిని పొందటం జరిగిందనమాట. ఇప్పుడు నాకు అర్థం ఏం కావాలి నాకంటే ఒక శాంతం కావాలి. ఆ శాంతంలోంచి జ్ఞానం వస్తుంది. అలజడిగా ఉన్నప్పుడు ఎలా వస్తుంది జ్ఞానం? రాదు కదా. సో ఆ ప్రశాంత స్థితి ఎక్కడుందంటే నా గుణాలని నేను అర్థం చేసుకున్నప్పుడు ఉంది, నా పరిస్థితులను నేనే తెచ్చుకున్నాను అని అంగీకరించినప్పుడు మాత్రమే ఉంది, నా కోపాన్ని నేను నువ్వెందుకు వచ్చావని ప్రశ్నించగల స్థితిని నేను పొందినప్పుడు ఉంది. ఇంత అలజడిలో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా నా కోపానికి విలువలే, నా ఏడుపుకి విలువలే అర్థం. ఒక్కోసారి నా కోపానికి నా ఏడుపుకి నాకే తెలీదు ఎందుకు వస్తుందో, ఏం చేస్తున్నాను, ఇంత కన్నీళ్ళు ఇంత వేస్ట్ అయిపోవాలనా? ఎదుటి వాళ్ళు చేసేది కోపం తెప్పించే పనే అయినా కూడా దానివల్ల కర్మలు నేను మూటగట్టుకోవాలనా? కాదు కదా. ఇక్కడ నేను కర్మలు క్లియర్ చేసుకోవడానికి వచ్చా, నన్ను నేను క్లీన్ చేసుకోవడానికి వచ్చా. సో నేనేం చేయాలో అది చెయ్యాలి. అక్కడ శాంతస్థితి ఉంది. ఆ శాంతస్థితి నుంచే జ్ఞాన ప్రయాణం మొదలవుతుంది అని అర్థమైంది. ఆ జ్ఞాన ప్రయాణం నుంచే పరమానంద స్థితి వస్తుంది అని అర్థమైందనమాట. ఇప్పుడు ఈ ప్రయాణంలో కొద్ది కొద్దిగా జరిగేటప్పుడు చాలా చాలా అనుభవాలు జరిగేటివి అనమాట. ఒకసారి పెంచల కోనకి వెళ్తే అక్కడ రాజరాజేశ్వరమ్మ టెంపుల్ ఉంది. నాకు ధ్యానం అయితే తెలీదు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి పాదాలు ఇక్కడ పెట్టుకొని నేను 108 సార్లు కూర్చొని ఇక్కడ ధ్యాస పెట్టి ఆ మంత్రం చెప్పుకొని వస్తాను, నువ్వు బయట ఉండు అని చెప్పా మా వారికి. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు అది క్లియర్ అయ్యే టైంకి, అంటే 108కి దగ్గర పడే టైంకి సాక్షాత్ లలితా పరమేశ్వరి దేవి క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద కొలువున్న విష్ణుమూర్తి పాదాలు నొక్కుతున్న శ్రీ మహాలక్ష్మి ఆ పిక్చర్ని నా హృదయ స్థానంలో పెట్టిందనమాట. నాకు అర్థం కాలే, నాకు తెలియదు అప్పటికి, ఇంత తెలియదేమి. నేను ఇక్కడ కదా ధ్యానిస్తున్నా, ఇది కదా హైయెస్ట్ ప్లేస్, మరి ఇక్కడ ఎందుకు పెట్టింది అంటే నాకు ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాక ఓహో హృదయ తుల్యత అంటే ఆ హృదయంలోంచి రావాలి ఆ భావన, ఆ ప్రేమ, ఆ స్థితి ఆ హృదయంలోంచి రావాలి, ఆ ప్రేమతత్వం రావాలి అని నాకు ఇప్పుడు కనెక్ట్ అయిందన్నమాట. ఇట్లా చిన్న అనుభవాలు అయితే ఉన్నాయి. ఇలాగా నేను ఒక గురువుగారు అంటే ఎక్కడికన్నా వెళ్ళడానికి మనకు ఇంట్లో కొన్ని పరిస్థితులు అనుకూలించు ఆడవాళ్ళం ముందు వెనక భయాలు ఉండేటివి అనమాట. కానీ
ఈ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో నేను నమ్మిన నేను అంటే నా ఆరాధ్య దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు, నువ్వు ఏ గురువు దగ్గరికి వెళ్ళాలన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీ రూపంలోనే, నేను ఒక మంజులమ్మ రూపంలోనే నేను నీకు డైరెక్ట్ గురువుగా నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తానమ్మా, నమ్ము, నువ్వు రా అని నాకు ఒక అంటే పరమానంద స్థితిలో ఉన్న నేను ఠమామని పడిపోయాను అనమాట. ప్రాబ్లం అంటే నేను ఇక్కడికి రాకపోతే, మీలోకి రాకపోతే నేను ఇక్కడ కూర్చోను కదా, ఇవన్నీ చెప్పను కదా, అందుకనే ఆ మనోస్థితి వచ్చిందనమాట. ఈ ప్రయాణంలో నాకు సీనియర్ మాస్టర్స్ కానీ, అమ్మ కానీ, సార్ కానీ ఫోన్ చేస్తూనే వెంటనే ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయావు నాన్న, ఎక్కడికి పడిపోయావో చూసుకో, మళ్ళీ ఎలా లేవాలో చూసుకో అని గైడ్ చేసి ఎంతో ఆదరంగా నన్ను అక్కుని చేర్చుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. తర్వాత జన్మనిచ్చిన అమ్మ కొంతవరకే ఫిజికల్ లైఫ్ ఎలా బతకాలి అంటే అందరూ కాదు, కొందరు అంటే సంపాదన ఏంటి, చదువేంటి, పెళ్ళిళ్ళేంటి, పిల్లలేంటి, కానీ అమ్మ అనే గురువు ఈ జన్మలో నువ్వు ఎలా హాయిగా ఉండాలో నేర్పుతూ, జ్ఞానాన్ని నింపుతూ, హాయినిస్తూ, పై జన్మల్లో కూడా నువ్వు ఎలా ఉండొచ్చు హాయిగా ఆనందంగా, వాటిని ఎట్ట తగ్గించుకోవచ్చు, ఆ కష్టాలను ఎట్ట తగ్గించుకోవచ్చు, వచ్చే జన్మల్లో ఎలా షార్ట్ చేసుకోవచ్చు, ఆ జన్మల్లో పరమానందాన్ని నింపుకుని ఎలా పంచవచ్చు అని చెప్తూ ఉన్న ఒక అంటే అమ్మే డైరెక్ట్గా అమ్మ పాదాల చెంతకు చేరినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. తర్వాత నేను ఇంకొక కథ చెప్తాను, వింటారా? అంటే నమ్మకము, అమితమైన విశ్వాసం. నర్సీ మెహతా, మోతి అనే దంపతులు ఇద్దరున్నారనమాట. ఆయనకి మన స్వాతి ముత్యంలో కమల్ హాసన్ చిన్న వీణను పట్టుకొని మీడతా పాటలు పాడుతూ ఉంటాడు కదా, అలాగా ఆయనకి నిత్యం కృష్ణనామ సంకీర్తనమే ఆయన ఫుడ్, శ్వాస, చూపు, వినికిడి అన్నీ. అయితే ఇంక వేరే సంపాదన లేదు, భౌతికమైన సంపాదన. భార్య కూడా పాప ఆల్మోస్ట్ అదే స్థితి, ఏమీ అడగదు, నాకు ఆకలేస్తుంది, నువ్వు ఇలా ఉంటే ఎలా అని, కానీ నీ ఆకలి ఎట్లా జరిగిపోతుంది, ఓకే, ఉన్నా సరే లేకపోయినా సరే. అయితే వాళ్ళిద్దరూ వాళ్ళ అన్నగారి అన్న వదినల కింద ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు పెడితే తినేవాళ్ళు, తిడితే తిట్టించుకునేవాళ్ళు. వాళ్ళు ఇంక ఎట్లా ఎంత చులకనగా చూసినా ఇంక వాళ్ళ కిందే. అలా ఉన్నప్పుడు పితృపక్షాలని వచ్చాయి. పితృపక్షాలలో పెద్దలకు పెట్టుకోవాలన్నమాట. అన్న ఒక సంవత్సరం పెట్టుకుంటే తమ్ముడు ఒక సంవత్సరం ఆ ఖర్చుని, ఆ కార్యక్రమాన్ని భరించాల్సి ఉంటుంది అన్నమాట. అయితే వాళ్ళ అన్న ఈసారి ఈయన నర్సీ మెహతా యొక్క వాటా వచ్చింది. వస్తే నా వాటా వచ్చింది కదా అన్న, నా దగ్గర అయితే ఏం లేదు, నువ్వే చూసుకోవాలి అని అంటే, అప్పుడు ఆయన చాలా అన్నావదన చాలా కోప్పడిపోయారనమాట. మిమ్మల్ని మేమే చూసుకోవాలి, మీకు వచ్చిన కార్యక్రమాలు మేమే చూసుకోవాలి, మీ బాధ్యతలు మేమే భరించాలి, ఎంతకాలం ఇలాగా చాలా కోప్పడిపోయి చివరికి ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడిపోయింది. సరే వచ్చేసారు, ఓ చిన్న స్థానం దొరికింది. ఈ పితృపక్షాల యొక్క కార్యక్రమం చెయ్యాలంటే మనీ కావాలి. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఎప్పుడో ముక్కు పుడక అది ఇచ్చి, అయ్యా నువ్వు ఇది అమ్ముకోరా, దాంతో మనం ఎట్లో ఒకట్లా చేద్దాం అనేసి ఇచ్చి పంపించింది. ఈయన వెళ్ళాడు, డబ్బులు తెచ్చాడు, భార్యకి ఇచ్చాడు. కానీ ఆ అమౌంట్ అయితే ఏ పక్కకి చాలదు. సరే ఉన్న దాంట్లోనే ఎట్లా గడుపుదామో అని ఆమె ఆలోచిస్తుంది అనమాట. దానిలోంచి తీసి కొద్ది అమౌంట్ ఇచ్చి, నెయ్యి తీసుకురా అయ్యా, ముందది కావాలి అని చెప్పి అంగడికి పంపించింది. పంపించిన తర్వాత ఆయన శుభ్రంగా నాకు నెయ్యి కావాలి అని అక్కడ కూర్చున్నాడు. అంగడి ఆయన, నువ్వు నెయ్యి కావాల్సిన డబ్బులు తేలేదు, సరిపడదు ఇది, సో నువ్వు నాకు పాటలు పాడి వినిపి, నేను నీకు కావాల్సిన నెయ్యి ఇస్తాను అని చెప్పాడనమాట. ఈయనకి ఇంకనే బ్రహ్మానందం, కూర్చొని పాటలు పాడుతూ ఉన్నాడు. ఆయనేమో ఆయన పాటలు వింటూ వ్యాపారం చేసుకుంటూ నెయ్యి సంగతి మర్చిపోయారు.
ఆవాడు ఎదురు చూస్తా ఉంది, టైం అయిపోతుంది, పితృకార్యం చెయ్యాలి, ఈయనేమో వెళ్ళాడు రాలేదు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉందన్నమాట. దండం మీద ఒక చీర, ఒంటి మీద ఒక చీర, అది కూడా చాలా వీక్ అయిపోయి ఉన్నాయి అన్నమాట, ఉతికి ఉతికి ఆరేసి. అంతో ఇంతో తలార స్నానం చేసి ఉన్న వస్త్రమే కట్టుకొని ఎదురు చూస్తుంది. అప్పుడు దేదీప్యమైన కాంతులతో తెల్లని పట్టు వస్త్రం కట్టుకొని అదే వీణ చేత పట్టుకొని నెయ్యి టిఫిన్తో ఒక వ్యక్తి వచ్చి తలుపు తట్టాడు అనమాట. భర్తే అలా వచ్చి తలుపు తట్టాడు. ఈమె తలుపు తీసి నువ్వు ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు వస్తున్నావు, ఈమెకి ఏంటంటే కార్యక్రమం నేను చెయ్యాల అంతే, ఆ దృష్టి ఉంది. కానీ ఆయనలో ఈ తేజస్సు మారిందా ఏం లేదన్నమాట. అప్పుడు తలుపు తీసిన తర్వాత చక్కగా కాళ్ళకి నీళ్ళు ఇచ్చింది, అవన్నీ చేసి ఇంకా నాకు కావాల్సిన మిగతా పనులన్నీ చూసుకుందామంటే నువ్వు ప్రశాంతంగా ఉండు, అన్నీ నేను చూసుకుంటా, నువ్వు నేను చెప్పినవి మాత్రం చెయ్యి అన్నాడు అనమాట. అంతకుముందే ఈ వీధిలోకి వెళ్ళి పితృదేవతల కార్యమమ్మ, మా ఇంట్లో భోజనాలు ఉన్నాయి రమ్మని పెట్టి పిలిచి వచ్చిందనమాట. పాపం ఏ వాకిటి ముందుకెళ్ళినా అవమానించి పంపించారు. కానీ ఈసారి మళ్ళీ వెళ్ళు, నువ్వు ఎలా వెళ్తావు, అరలో ఉన్న బంగారు పోగులతో నేసిన చీర ఉంది, అది కట్టుకొని వెళ్ళు, ఆ బంగారు కుంకుమభరణం తీసుకెళ్ళు, చక్కగా మీరన్ని పంచభక్ష పరమాణాలతో విందు రెడీగా ఉంది, మా పెద్దల కార్యం చేసుకుంటున్నాము అని మళ్ళీ పిలిచిరా అని చెప్పాడు అనమాట. అసలు మామూలు చీరే లేదు, ఆరులోకి పోయి నేను ఈ చీర ఎలాగా ఏంటంటే నువ్వు క్వశ్చన్ వేయద్దన్నా కదా, నువ్వు పోయి చూడు, చక్కగా అరలో అట్లే అమర్చి పెట్టాడనమాట. అదే చీర కట్టుకొని అదే కుంకుమభరణి ఎత్తుకొని వెళ్ళిపోయి పిలిస్తే వాళ్ళకి ఆశ్చర్యం. ఓహో, అప్పుడు అవమానించిన వాళ్ళే చీర ఇవన్నీ చూశాక వాళ్ళల్లో మార్పు వచ్చిందనమాట. అలాగే వస్తాం అని చెప్పారు. తర్వాత మోతి తానే అయ్యాడు, ఆ కార్యక్రమానికి కావాల్సిన పూజారి కూడా తానే అయ్యాడు. పూజారి ఆటోమేటిక్గా వచ్చేసాడు. భార్య మెహతా, ఆమె పేరు మోతి అనమాట, మెహతా ఆయన పేరు. మోతి, నువ్వు వెళ్ళి అందరినీ పిలిచేసి వచ్చావు కదా, ఇంకా పూజకు కావాల్సిన వస్తువులన్నీ చూడాను. నువ్వేం తెచ్చావు, అది ఇక్కడ ఏమున్నాయని నేనేం చూడాలని ఆమె లోపల అనుకుంటోందన్నమాట. కానీ అన్నిటికీ కావలసిన వస్తువులన్నీ ఆ ఇంట్లో అమర్చి పెట్టాడు. మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి తెస్తాం కదా మండపం, బంగారు మండపం, బంగారు పీటలు, అష్టలక్ష్మి కలశాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు అన్నిటితో ఆ పూజకి ఏం కావాలో వాటన్నిటికీ సంబంధించిన అన్నింటినీ సమకూర్చి పెట్టాడు. నువ్వు వెళితే అంటుంటే తెస్తోందనమాట. ఆశ్చర్యము. దానికి క్వశ్చన్లు తెమ్మన్నాడు ఈయన భర్త, కాదా ఏం లేదు, కార్యక్రమం జరుగుతోంది, అదొక అవాక్కైన స్థితిలో అన్నీ తెచ్చి పెడుతోంది. పూజా కార్యక్రమం, మరి భోజనాలు ఎలాగ స్వామి అని అడిగిందనమాట. ఇదిగో వెనకాల బండిలో వేసుకొని మన వాళ్ళందరూ వస్తున్నారనమాట. మన వాళ్ళు ఎవరు అంటే ఉద్ధవుడు, కుచేలుడు, సుధాముడు, మధుమంగళుడు, గోపికలు, గోపాలురు, అందరు ఆవులు, ఎద్దులు అన్నీ వచ్చేసాయి అన్నమాట. ఎలా వచ్చాయి, బండ్ల నిండా సామాన్ వేసుకొని వచ్చేసేసారు. ఏందయ్యా ఇది అని అంటే, ఇంతకుముందు నా చేత పాటలు పాడించుకున్నారులే వీళ్ళందరూ, అందుకని వచ్చారు, ఆ కృతజ్ఞత భావం ఒకటి ఉంది కాబట్టి వచ్చారులేను. వాళ్ళందరూ ఆ పెరట్లో చక్కగా గాడిపోయిలు పెట్టి వంట చేస్తూ ఉంటే ఆ వాసనలకు వీళ్ళు అరగంట తాళ్ళు రావాల్సిన వాళ్ళు కూడా అరగంట ముందు వచ్చేసారు. పూజా కార్యక్రమం అంతా దిగ్విజయంగా సాగిన తర్వాత అందరికీ బంగారు పీటలు వేసి, బంగారు పళ్ళాలలో, వెండి చొమ్ముల్లో, గ్లాసుల్లో పంచభక్ష పరమాణాలతో, ఇంకా గోకులంలో, బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుడు అక్కడ ఉండగా వంట చేస్తే ఎట్లా ఉంటుంది ఆ భోజనానికి కూర్చొని చక్కగా ఆ పొట్ట ఇంత వచ్చేసిందనమాట ఒక్కొక్కళ్ళకి, అలా తినేశారు. తినిన తర్వాత ఆయన చెప్పాడనమాట, మెహతా ఏం చెప్పాడు, ఎవరు కూర్చున్న పీటలు వాళ్ళకే, ఎవరు తిన్నవి వాళ్ళకి, ఎవరు తాగిన వాళ్ళకి శుభ్రంగా ఎత్తుకోబోండి అని చెప్పారనమాట. వాళ్ళు జవురుకోవడంలో అంతా హడావుడైపోయి గందరగోళం అయిపోయింది. ఈ పొట్టలేమో ముందుకు వచ్చాయా, కింద చెప్పులు కనిపించట్లా.
పోతే పోయినాయిలే, మాకంతా బంగారం వచ్చింది, ఎండొచ్చింది, చక్కగా చుక్కబెట్టి ఆ బంగారు పోగులతో నేసిన చీరలు అమ్మ మాకు తాంబూలం పెట్టి ఇచ్చింది. ఇంకేం కావాలని చెప్పేసేసి వాళ్ళు అవన్నీ చక్కగా తీసుకొని ఎవరెవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత అదే బంగారు పళ్ళెంలో ఆ పంచభక్ష ప్రమాణాలు పెట్టి, మూతి దామ్మ ఎన్ని రోజులైందో నువ్వు సరైన ఆహారం తిని అని చెప్పి కూర్చొని ముద్దలు కలిపి పెట్టిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమ ఎంత గొప్పది కదా. ఆమెకు భోజనం తినిపిచ్చేసేసి నేను ఒక్క చిన్న పని ఉంది బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు వెళ్ళాడు అనమాట. ఈయన బయటకు వెళ్ళిన తక్షణం ఈయన వచ్చాడు. అమ్మ పొద్దున వెళ్ళాను, సాయంత్రం అయిపోయింది, నేను పాటలు పాడుతున్నాను, ఆయన పాటలు వింటున్నాడు, ఏమైపోయిందో ఇక్కడ. భయం వెళ్ళి అప్పటికి కూడా జరిగిపోతుందని ధైర్యం, మళ్ళీ లోపల ఆడొకడు ఉన్నాడు కదా ఆ ధైర్యం అనమాట. ఆయన శుభ్రంగా వచ్చాడా, ఏమయ్యా అటు పోయి వస్తానంటివి ఎంతలోకి వచ్చావు అని. అప్పుడు ఆమెకి ఆ స్పార్క్ అనమాట. ఇంతకు ముందు ఆ కళ ఏంటి, ఆ వస్త్రాలేంటి, ఆ తేజస్సు ఏంటి, ఈయనేంటి, అప్పుడు ఆమెకి వెలిగింది. ఓహో వచ్చింది శ్రీకృష్ణ పరమాత్ముడు, ఇప్పుడు ఈయన అసలు అని చెప్పేసి. చిన్నగా ఇంట్లోకి వెళ్ళి చూశాక ఈ వైభవాలన్నీ చూశాక అసలు ఏం జరిగింది అంటున్నాడు అనమాట. అయ్యా ఇట్లా జరిగింది, నేను కూడా ట్రాన్స్లో ఉండి నువ్వే అనుకున్నాను ఆయన్ని, ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత ఆయన కృష్ణ పరమాత్మ అన్న స్పార్క్ వచ్చింది నాలో అని చెప్పింది అనమాట. ఈయనకప్పుడు కోపం వచ్చేసేసింది. ఎందుకు వచ్చింది? నిత్యం నీ పాటలు పాడుకుంటూ నీ నామం చెప్పుకుంటూ ఆకలి మర్చిపోయి దప్పిక మర్చిపోయి భార్యకి అన్నం పెట్టకుండా పిల్లలనుకోకుండా ఏమనుకోకుండా నిత్యం నీకు అంకితం అయిపోయి ఉంటే వాళ్ళందరికి కనిపించి బంగారు పళ్ళాలు ఇస్తావు, బంగారు పోగులు చీరలు ఇస్తావు, పంచలు ఇస్తావు, అన్నీ జరుపుతూ నాకేమో ఒక ముద్ద కూడా పెట్టలేదు, నేను వచ్చేదాకా ఉండలేదు, వెళ్ళిపోతావా అనేసి విపరీతమైన ప్రేమలోంచి వచ్చిన దుఃఖం. అది ఆయన వచ్చి సమాధానం చెప్తే కానీ అది శాంతపడదు. అట్లా ఏడుస్తూ ఆయన రోజు ఒక నది దగ్గర కూర్చొని సంకీర్తన చేస్తాడనమాట. అదే నది దగ్గరికి ఆ సాయంత్రం పరిగెత్తుకెళ్ళిపోయాడు. వెళ్ళి నువ్వు వచ్చేదాకా, నాకు దర్శనం ఇచ్చేదాకా నేను నా గానం నేను ఆపను అని కూర్చున్నాడు అనమాట. మొండికేసుకొని అలాగే కూర్చున్నాడు. పాడాడు. కడుపులో ఆహారం లేదు, మనసులో ఏమో నువ్వు కావాలి అందరికి ఇచ్చావు, నేను నీకు అంకితం అంటే నువ్వు ఇస్తావా, వాళ్ళందరికీ దర్శనం ఇస్తావా అని. మధ్యలో వాళ్ళని వదిని కూడా తీసుకొని వచ్చి భోజనం పెట్టుంటాడు ఈ కృష్ణ పరమాత్ముడు. ఈయనను మాత్రం మర్చిపోయాడు. ఆయన అది వాదు, నాకు అందరికీ ఇస్తావు, నాకెందుకు కనపడవు అని చెప్పేసి. పాపం భక్త సులభుడు కదా, అమ్మ చెప్తా ఉంటుంది చాలా ఈజీ మా హాయ్ మా జ్ఞానము మనం టిపికల్ చేసుకుంటున్నాం అంటది. అదే వేలో నిజంగా మనం మా భగవంతుని టిపికల్ చేసుకుంటున్నామేమో. ప్రేమమూర్తి కదా, ఆనందమూర్తి కదా, అది మర్చిపోతున్నాం. ఆయన నువ్వు రావు అనే ఆ కష్టంతో పిలుస్తున్నాడు. ఇంకెందుకు వీడు వదలడని చెప్పేసి ఆ కొలనులోంచే రాధా సమేతంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమై ఒళ్ళో పెట్టుకొని, నానా నువ్వు అనేవాడివి నాకు అంకితం అయిపోవడం వల్ల, నీ శరణాగతి నాకు చేరడం వల్ల వీళ్ళందరికీ నేను దర్శనం ఇవ్వగలిగాను, ఈ కానుకలు ఇవ్వగలిగాను. మూలమనే నువ్వే లేకపోతే వీళ్ళందరూ ధన్యులు కాలేరయ్యా, నువ్వే మూలము, నువ్వే గొప్పోడు. అంటే చిన్న బిడ్డని యశోదమ్మ కృష్ణుని ఒళ్ళో పెట్టుకొని ఎట్లా ఆడిచ్చి బుజ్జగిచ్చి ఆయనకి చెప్తుందో అలా చెప్పి, నువ్వు నీ సంతతి లక్షణంగా పరమానందంతో సకల వైభవాలతో తులతూగుతారు. ఈ సంకీర్తన ఇలాగే నువ్వు కొనసాగించు. నన్ను ఏ విధంగా అయితే నమ్మావో, ఉన్నాడు వస్తాడు, ఉన్నాడు చేస్తాడు, అన్నీ జరిగిపోతాయి అని ఎలా నమ్మావో అలాగే పట్టుకో, నీ యోగక్షేమం నేను చూసుకుంటా అన్నాడు అన్నమాట. అలాంటి నమ్మకం నాకు రావాలని, అందరూ తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క శ్లోకం చెప్పి ముగిస్తాను. ఇన్ని రీతులుగా ఇన్నిన్ని రూపా
పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము. సింజాణమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి నకదీదిది సంచన్న నమజ్జన తమోగుణ. లలితా సహస్రనామంలోని వాక్యాలు జ్ఞాన ప్రకాశములనే అమ్మ మంజులమ్మ పాదాలకు శిరస్సు వంచి సవినయంగా నమస్కరిస్తూ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు.